ఓకే గైస్, ఈ వీడియోలో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ చూద్దాం. లూప్స్ అంటే అసలు ఎందుకు వాడదామంటే, సపోజ్ ఇప్పుడు ఒక కోడ్ ఉంది అనుకోండి, ఇదంతా తీసేద్దాం. ఒక నంబర్ ప్రింట్ చేయాలనుకోండి, ఇంటీజర్ వాల్యూ ఎన్ అని తీసుకొని అని ప్రింట్ చేయాలి అంటే ఇట్లా చేస్తారా? 1 అని ప్రింట్ చేయాలంటే ఇట్లా చేస్తారా? 1 అని ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సెమికాలన్ పెట్టాను, అందుకు రన్ చేసినాం అనమాట. 1 వచ్చింది. యాక్చువల్గా ఇట్లా వేయద్దు నంబర్స్. సరే, 2ని ప్రింట్ చేయాలండి. ఇట్లా ఒక 5 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి, ఇట్లా పెట్టుకోపోతావా? ఇదంతా మారుస్తావు. సరే, ఇట్లా మార్చినావు. ఇది 2 అని పెట్టినావు, ఇది 3 అని పెట్టినావు, ఇది 4 అని పెట్టినావు, ఇది 5 అని పెట్టినావు. ఓకే, రన్ చేసినావు. వాడిని పక్క పక్కకు వస్తాయి. 100 నెంబర్స్ పెట్టుకోవాలనుకో, 100 ఇట్లా 100 కొట్టుకుంటూ పోతావు, అన్ని ఇట్లా కొట్టుకుంటూ పోతావు. 500 అనుకోండి, 500 నెంబర్స్ ఇట్లా కొట్టుకోపోతావా? 1000 అయితే 1000 అన్ని ఇట్లా కొట్టుకోపోతావా? మనం ఇవన్నీ ఇప్పుడు అంటే ఇక్కడ నంబర్స్ కాబట్టి సరే టగడగా వెళ్ళదు. ఇట్లా కొన్ని కోడ్స్ ఉన్నాయి అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఒకటే లైన్ లో ప్రింట్ చేయచ్చు. ఎట్లా? ఈ లూప్స్ లో 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్, ఇంకొకటి డూ వైల్ లూప్. ఈ 3 లూపింగ్ స్టేట్మెంట్సే, కానీ 3 సింటాక్స్ వేరే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అయ్యేది అంతా ఒకటే, కానీ సింటాక్సెస్ వేరే ఉంటాయి. చూడండి లూప్ ఎట్లా జరుగుతుంది అనేది. లూప్లో ఎట్లా అంటే, ఇందులో కూడా మనం కండిషన్ ఇస్తాం. ఈ ఫర్ అని కానీ, ఈ వైల్ కానీ, ఈ డూ కానీ, ఇవి కూడా కీవర్డ్సే. ఇప్పుడు ఈ లూప్లో మనం ఒక కండిషన్ ఇచ్చినప్పుడు, ఆ కండిషన్ రైట్ అయ్యేంతసేపు ఇందులో ఉన్న కోడ్ ప్రింట్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ప్రింట్ అవుతాయి కండిషన్ రైట్ అయ్యేంత వరకు. వన్స్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు లూప్ నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి లూప్ బయట ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. అది లూపింగ్ స్టేట్మెంట్స్ చేసే విధానం. అంటే 3 సింటాక్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఫర్ లూప్ సింటాక్స్ చూడండి. ఇది ఫర్ లూప్ కి ఏముంది? ఇక్కడ ఫర్ ఇది కీవర్డ్ పెట్టేసినాం, ఇక్కడ ఇనీషియలైజేషన్ అన్నాడు. చూద్దాం సింటాక్స్. ఇక్కడ కండిషన్ అన్నాడు, అప్డేట్ అన్నాడు, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే సరే, ఇక్కడ మనం ఒక కోడ్ రాయాలి. మనకు కండిషన్ పెట్టాలనుకున్నాం. సరే, ఇక్కడ కండిషన్ పెట్టాం. ఈ ఇనిషియలైజేషన్ ఏంటిది, అప్డేట్ ఏంటిది అర్థం కాదు. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి మనం. ఇక్కడ ఐ అనే ఒక వాల్యూ తీసుకున్నాడు, అది 1 అని ఇచ్చిండు. దానికి ఐకి ఏమి ఇచ్చిండు? వాల్యూ 1 ఇచ్చిండు. ఓకే, అది 1 లెస్ దెన్ కదా, 1 ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అన్నాడు. ఇక్కడ చూడండి, రిలేషనల్ ఆపరేటర్స్ వాడండి. మరి 100 కంటే తక్కువనే కాబట్టి లూప్ లోపలికి వచ్చింది. ఐ ప్రింట్ అవుద్ది. ఐ ఏంటిది ఇక్కడ? 1, కాబట్టి 1 ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది లూప్కే ఐ ప్లస్ ప్లస్. మన ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇది ఇప్పుడు ఐ వాల్యూ 1 పెరిగింది. ఏం పెరిగింది? ఇప్పుడు ఐ 2 అయింది. మళ్ళీ 2 అయితే కండిషన్తో చెక్ చేస్తుంది. కండిషన్ 200 కంటే తక్కువనే కదా, కండిషన్ 2 అయితే మళ్ళీ లూప్ లోపలికి వస్తుంది. మళ్ళీ ఐ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2 ప్రింట్ అవుతుంది. అలా మళ్ళీ
ఇంక్రిమెంట్ అవుద్ది, మళ్ళీ ఇనిషియలైజ్ అవుద్ది. 300 కంటే తక్కువనే కాబట్టి 3 ప్రింట్ అయింది. తర్వాత అట్లా 4, 5 అట్లా 99 దాకా ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు 100 అయింది. 100 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ కాకపోవచ్చు కానీ ఈక్వల్ టు కదా, 100 కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ 101 అయింది ఇంక్రిమెంట్ అయ్యి, 101 అయింది. ఈ కండిషన్ చూస్తుంది 101 అటు లెస్ దెన్ కాదు, ఇటు ఈక్వల్ కాదు, కాబట్టి కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది 101 దగ్గర. అప్పుడు లూప్కి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. అట్లా ఇదే చూడండి ఎట్లా ప్రింట్ అవుతుందో. ప్రింట్ మెయిన్ ఫర్ అంటే కీవర్డ్ i ఈక్వల్స్ టు 1, అది 100 వరకు అయ్యేంత వరకు కండిషన్ లేదని వెళ్ళిపోతుంది. i ప్లస్ కోసం లూప్ లోపల ఐని ప్రింట్ చేద్దాం. న్యూ లైన్ లో రావడానికి ఎస్కేప్ సీక్వెన్సెస్ ఎన్ని పెట్టుకుందాం. న్యూ లైన్ లో లూప్ బయట ఒక స్టేట్మెంట్ పెడదాం, జనరల్ గా ఒక లూప్ కంప్లీటెడ్ అని ఒక స్టేట్మెంట్ పెట్టినాం. ఓకే, రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. మరి ఎర్రర్ వచ్చింది ఎందుకు? అయ్యి అసలు మనం డిక్లేర్ చేయలేదు. ఇంటీజర్ అయ్యి డిక్లేర్ అయిపోయి ఇట్లా ఎర్రర్లు వస్తాయి. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 పోయింది 100 దాకా ప్రింట్ అయింది 1 నుంచి. అంటే ఈ లోపు 100 అయ్యేంత వరకు లోపు కండిషన్ రైటే కాబట్టి ఇది కూడా అయితేనే ఉంటుంది. లూప్ లోపల ఉన్నదంతా చూడు ఎంత బాగా ప్రింట్ అయింది. ఎందుకు? న్యూ లైన్ పెట్టినాం కాబట్టి. ఇదంతా అయిపోయినాక 101 అయింది అయ్యి. అప్పుడు కండిషన్ మిస్టేక్ అయింది కూడా లూప్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు లూప్ బయట ఇంకో స్టేట్మెంట్ ఉంది లూప్ కంప్లీటెడ్ అని, కాబట్టి మనకి స్టేట్మెంట్ అప్పుడు ప్రింట్ అయింది. ఇదే నువ్వు నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్ వాడితే 100 టైమ్స్ ప్రింట్ అయ్యి 100 సార్లు రాయాలి. తర్వాత లూప్ కంప్లీటెడ్ అని అర్థం. అది ఎంత టైం తీసుకుంటుంది? మనకి చాలా టైం తీసుకుంటుంది. ప్రతిదానికి సెమికామాలు పెట్టాలి, సెమికాలం ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలి, ప్రింట్ఎఫ్ అని రాయాలి 100 టైమ్స్. ఇది ఒక 1000 అనుకోండి, ఇక్కడ ఇంకో 0 పెడితే 1000 దాకా ప్రింట్ అవుతుంది. 1000 దాకా ప్రింట్ అయింది. థౌసండ్ టైమ్స్ ప్రింట్ఎఫ్ అని రాస్తావా? సో 1001 అయినప్పుడు లూప్ కండిషన్ ఫెయిల్ కాబట్టి అప్పుడు లూప్ కంప్లీటెడ్ అని. కండిషన్ ఫెయిల్ కాబట్టి 1001 కాదు, అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చింది. అప్పటి వరకు లూప్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయితేనే ఉంది. లూప్ వల్ల అడ్వాంటేజెస్ ఇది. మనం జనరల్ గా రాయాలంటే రాదు 1000 టైమ్స్ ఇట్లా ప్రింట్ఎఫ్ అని. ఇది ఫర్ లూప్. అలా కండిషన్ పెట్టి ఇనిషియలైజేషన్ చూడండి, ఫ్లో చార్ట్ ఇనిషియలైజేషన్ చేసినాం. తర్వాత కండిషన్, ఆ కండిషన్ ట్రూ అయిందా, కండిషన్ లోపల ఉన్న స్టేట్మెంట్, తర్వాత ఇంక్రిమెంటా లేకపోతే డిక్రిమెంటా ఏదో ఒకటి, మళ్ళీ కండిషన్కే వస్తుంది. అయినాక కండిషన్ చేయదు, మళ్ళీ ఒకవేళ కండిషన్ ఓకే అయింది అనుకోండి మళ్ళీ స్టేట్మెంట్. ఒకవేళ ఒక దగ్గర కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి అప్పుడు ఒక నుంచి బయటకు వస్తాయి, అప్పుడు దాకా రాదు. అట్లా చూడండి, ప్రోగ్రామ్ ఒక పాజిటివ్ నెంబర్ i1 ఉంది. మనం ఇచ్చిన నంబర్కి ఈక్వల్ అయ్యేంత వరకు ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటూ సమ్ములో అది యాడ్ అవుతూ ఉంటుంది. సమ్ము ఫస్ట్ 0 ఇచ్చినాం, ఇప్పుడు i5 ఇచ్చామనుకోండి, ఇక్కడ ఫస్ట్ i1 ఉంటుంది, సమ్ ఇక్కడ 0. ఓకే, ఇప్పుడు 0కి i1 కాబట్టి 1 యాడ్ అవుతుంది. ఇన్ వాల్యూ మనం అక్కడ 5 ఇచ్చాము, ఓకే 1 యాడ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఎంత అయింది? 1. 0 + 1 1, సమ్లో 1 ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అయింది. 2 5 కంటే తక్కువనే, మళ్ళీ దీనికి ప్లస్
మళ్ళీ ఐ ఎంత ఇప్పుడు 2, 1 + 2 ఎంత 3, సమ్లో ఇప్పుడు ఎంత ఉంది 3 ఉంది. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుద్ది 3 అవుద్ది. 3 5 కంటే తక్కువనే కాబట్టి మళ్ళీ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అంటే సమ్లో 3 ప్లస్ ఐ ఎంత 3 9 అట్లా. తర్వాత 4 9 + 4 13. తర్వాత 5 అవుతుంది ఐ వాల్యూ 5 లెస్ దెన్ కాకపోయినా ఈక్వలే కాబట్టి 13 + 5 18. తర్వాత 6 అవుద్ది. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుద్ది. అప్పుడు ఇది కాదు. లూప్ బయట ఏముంది సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to d % సమ్. ఇక్కడ సమ్ ప్రింట్ చేస్తున్నాం. సమ్ ఏముంది ఇక్కడ 18. మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది 18 ప్రింట్ అవుతుంది. అది అలా మనం లూప్స్ వాడుకుంటూ ప్రోగ్రామ్ రాయచ్చు. చూడండి 7 ఇచ్చిండి అనుకోండి 7 వరకు యాడ్ అవుతుంది. 1 + 2 + 3 + 4 7 వరకు యాడ్ అయ్యి మొత్తం మనకి రిజల్ట్ 28 వేస్తుంది. అది ఫర్ లూప్. నెక్స్ట్ వైల్ లూప్. వైల్ లూప్ ఎట్లా అంటే ఫర్ లూప్ లాగా ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ అలా కాదు. దీని సింటాక్స్ వైల్ కీవర్డ్ ఇది వైల్ స్మాల్ లెటర్స్ లోనే రాయాలి. తర్వాత ఇక్కడ కండిషన్ ఇస్తాం మనం. ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు కండిషన్ అంటే వైల్ లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది వైల్ లూప్. తర్వాత ఇంక్రిమెంటా డిక్రిమెంటా మనం ఇచ్చింది అనమాట. ఇంకోటి ప్రోగ్రామ్ చేయించుతాను. ఇక్కడ ఈ ఐని ఇట్నే ఉంచాం. ఫర్ తీసేద్దాం. వైల్ ఐ 10 కంటే తక్కువ 10 వరకు అయ్యేంత వరకు లూప్ రన్ కావాలి. ఇక్కడ ఏం ప్రింట్ కావాలి అయ్యే ప్రింట్ కావాలనుకోండి. న్యూ లైన్ రావడానికి ఇందులోనే మనం ఇంక్రిమెంట్ ఇస్తాం. కానీ ఇక్కడ ఫర్లో మనం ఇక్కడ ఇచ్చాం ఇనిషియలైజ్ చేయడం అట్లా. కానీ ఇక్కడ అలా కాదు. లూప్ లోపల ఇస్తాం ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్. ఐ ప్లస్ అని ఇచ్చాం. సెమీకోలన్ పెట్టేసారు. ఇక్కడ ఐకి ఎంతో కొంత వాల్యూ ఇవ్వాలి కదా. ఇంకా ఐ అని ఇచ్చాం. ఈక్వల్స్ 1 సెమీకోలన్. సరే రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. చూడండి 1 2 3 4 5 6 లూప్ కమ్. ఇందాక దానిలాగా రాసుకోవాలంటే 1000 సేమ్ వస్తుంది అవుట్పుట్. కానీ సింటాక్స్ వేరే, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ వేరే. సేమ్ అదే అవుట్పుట్. ఫర్లో మనం ఏ కోడ్ రాసినాం అదే కోడ్ రాసినాం. కాకపోతే ఇక్కడ రాసిన విధానం అనేది వేరే. ఇందులో ఎట్లా అవుతుంది ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఇనిషియలైజేషన్ ముందే ఇచ్చినాం. కండిషన్ చెక్ చేసుకొని ఇందులో ఉన్నదంతా ప్రింట్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి లూప్ లోపలికి వైల్ లూప్ ఇలా రన్ అవుద్ది. డూ వైల్ వైల్ రెండు సేమ్ ఉంటాయి అంటే కాదు. దానికి కొంచెం సింటాక్స్ తేడే. ఎట్లుంటుందంటే డూ కూడా కీవర్డే, వైల్ కీవర్డ్. డూ వైల్ ఒక్క దగ్గర రాయాలి. డూ వైల్ లూప్ అంటే డూ పెట్టి పక్కకొంటి వైల్ అని రాసి సేమ్ వైల్ లాగా ఇది ఒక కండిషన్ ఇచ్చి ఇందులో ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అలాగా. ఇది దీనికి వేరే ఉంటుంది. ఎలా ఉంటుందంటే దీని సింటాక్స్ ఇప్పుడు ఇది ఉంది కదా. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాం, తర్వాత డూ అనే కీవర్డ్ ఇచ్చాం. కండిషన్ ఇక్కడ ఇవ్వం మనం డూలో. దీనికి మిగిలిన రెండు లూప్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే
ఫస్ట్ మిగిలిన 2 లూప్ లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. కానీ డూ వైల్ లూప్ లో ఏంటంటే ఫస్ట్ టైం లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అందుకే దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. వాడు రెండింటిని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. డూ వైల్ లూప్ కి మిగిలిన 2 లూప్లకి అదే డిఫరెన్స్. చూడండి, డూ అని ఇచ్చాను, %DI అని ఇచ్చాను, ప్రింట్ 5++ అని చేసాను. ఇక్కడ లూప్ బయట రాస్తాం, వైల్ పెట్టేసి కండిషన్ ఇక్కడ రాస్తాం మనం. చూడండి, లూప్ తర్వాత ఉంది కండిషన్. ఇది ఇప్పుడు రన్ చేస్తే ఏం అదే అవుట్పుట్, ఏం తేడా లేదు, మొత్తం అదే అవుట్పుట్. లాస్ట్కి లూప్, ఎందుకంటే లూప్ బయట ఉంది. 1000 అయ్యేంత వరకు 5000 అయ్యేంత వరకు నంబర్స్ ప్రింట్ అయినాయి, లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. 1001 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి లూప్ బయట టచ్ చేసింది. లూప్ బయట మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ప్రింట్ అయింది. అట్లా ఫస్ట్ i వాల్యూ 1 ఇచ్చాం, తర్వాత లూప్ లోపలికి వస్తుంది. ఫస్ట్ కండిషన్ చెయ్యేది, లూప్ లోపలికి వస్తుంది, ప్రింట్ చేస్తుంది. i వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత అప్పుడు ఆ వాల్యూతోని ఇక్కడ వైల్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, ట్రూ అయిందా, మళ్ళీ లూప్ లోకే వస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఓకే ట్రూ అయింది. అట్లా వన్స్ ఫాల్స్ అయిందా ఇక్కడికి లూప్ నుంచి బయటకు వస్తుంది. లూప్ బయట నుంచి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది డూ వైల్ లూప్ మన సిలో. చూడండి, డూ వైల్ లూప్ కండిషన్ ఇక్కడ ఉంది, ట్రూ అయితే మళ్ళీ కోడ్ బ్లాక్ లేదు, ఫాల్స్ అయితే ఇక్కడ చూడండి ఇనిషియలైజేషన్ డూ రాసాం, కండిషన్ ఇక్కడ పెట్టలే. ఇందులో ఫస్ట్ కోడ్ అంతా రాసాం, తర్వాత ఇంక్రిమెంట్ రాసాం లూప్ లోపలనే. లూప్ బయట వైల్లో కండిషన్ పెట్టాం, లూప్ బయట ఎగ్జిట్ కంట్రోల్ లూప్, ఫర్ లూప్, వైల్ లూప్, ఎంట్రీ కంట్రోల్ లూప్. మీ 2 లూప్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఎంట్రీలోనే స్టార్టింగ్ లోనే కండిషన్ చెక్ చేస్తాయి, ఏంటంటే ఎండింగ్ లో కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి డూ వైల్ లూప్ ఒకటి. ఇది లూప్ సంబంధించిన లూప్ సంబంధించింది ఈ వీడియోలో. మీరు ఇది జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ, మీకు ఒకవేళ నోట్స్ కావాలంటే ఈ చెప్పే వీడియోస్ అన్నిటికీ కింద నోట్స్ కావాలని కమెంట్ చేయండి. నేను ఒకవేళ మీకు కావాలని మీరు ఏమైనా కమెంట్ చేస్తే చూసి నేను మీకు నోట్స్ సెండ్ చేస్తాను. మంచి నోట్స్ మీకు ఎగ్జాంపుల్స్ తోని మంచి నోట్స్ మీకు ఇస్తా. ఓకే, ఇంకా ప్రాబ్లమ్స్ వేరే ఈ లూప్స్ మీద, మనం చేసిన కండిషనల్ స్టేట్మెంట్స్ మీద, డేటా టైప్స్ అని నార్మల్ చిన్న ఈ ఫెల్స్ ఇవేం లేకుండా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి మంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే ఈజీగా అర్థమవుద్ది కాన్సెప్ట్. ఈ వీడియోలో లూప్స్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.